కడుపుతో ఉన్న సృజనని చంపాలనుకుంటావా? అలాంటి నిన్ను వదిలేమంటావా? ఏ ఆడదైనా తన ప్రాణం పోయినా సరే భర్త ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటుంది. భర్త బాగుండాలని ఎంతగానో తప్పిస్తుంది. అలాంటిది నువ్వు మాత్రం నేను చావాలని కోరుకున్నావు. నిన్ను అయ్యో చచ్చిపోయేలా ఉన్నాను. ఇక నన్ను వదిలేయండి. ఎందుకు వదలాలి నిన్ను? నీ జీవితంలో నువ్వు ఒక్కటైనా మంచి పని చేశావా? చేసుంటే చెప్పు, తప్పకుండా నిన్ను వదిలేస్తాను. నీ బతుకంతా కుళ్ళు కుతంత్రాలతోనే బతుకుతున్నావు. అయిన వాళ్ళు అన్న అభిమానం నీకు ఏ కోసానా లేదు. అన్నయ్య చావు కోరుకున్నావు, నేను చచ్చిపోవాలని కోరుకున్నావు. అలాంటి నిన్ను వదిలేయమంటావా? ఆదిత్య గారింట్లోనే నువ్వు బతుకుతున్నావు. నిన్ను వాళ్ళందరూ ఎంతగానో నమ్మారు. కానీ నువ్వు ఆ ఇంటికి ఏం చేశావు? ఆ ఇంటి ఇల్లాలని నీ చేతులతో నువ్వే చంపేసి అది ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేశావు. ఇప్పుడు తెలియని అమాయకురాలైన సృజనని చంపాలనుకున్నావు. నువ్వు ఆ శ్రీకర్ ఆడుతున్న నాటకం మొత్తం నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తానా? వదలను. ఇంకా ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదమ్మా. దీన్ని చంపి ఆ నేరం మీద నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. ఇది మాత్రం ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. చంపేస్తాను. ఇంకా ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదమ్మా. దీన్ని చంపే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. దీన్ని ఇదే మట్టిలో కలిపేస్తాను. అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది, మనందరం బాగుపడతాం. దీన్ని చంపేస్తాను. దీనిలాంటి దాన్ని చంపి నువ్వు నేరస్తుడిగా జైల్లో ఉండొద్దు. దీనికి తగిన శిక్ష పడాలి. ఇది చేసిన తప్పులకి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఎందుకు ఈ బతుకు బతుకుతున్నానా అని జైల్లో తనని తాను అసహించుకునేలాగా దీని బతుకు నేను మారుస్తాను. ఇది బతికే ఉండాలి. సృజనాని నువ్వు చంపాలనుకున్నావు కదా, కానీ సృజన బాగుంటుంది, ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. అన్నయ్య, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. లేదంటే అక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది. దీన్ని పోలీసులకు అప్పగించే వరకు దీన్ని ఒక గదిలో కట్టిపడేసి ఉంచండి. వసుదా, వసుదా. బావా, వసుదని చూసావా? ఉదయం నుంచి నేను చూస్తున్నాను. నాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. అదేంటబ్బాయ్, నువ్వే కదా బుట్టాయిగూడెం వెళ్ళమన్నావు. వెళ్ళుంటుందేమో. ముందు ఆ విషయం ఆలోచించు. సృజన తనకేదో పనుంది, ఊరు వెళ్తానని నిన్ను నాతో చెప్పింది. అక్కడికి వెళ్ళుంటుందిలే. అదేంటి, తనకు పనుంటే నాకు చెప్పి వెళ్తుంది కదా. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్ళింది? సృజన, ప్రతిదాన్ని ఎందుకలా చూస్తావు? ఏదో పనుండి వెళ్ళుంటుంది, అందులో తప్పే ఉంది. అవును సృజన, మీ బావంతా కరెక్ట్ గా చెప్తుంటే నువ్వేంటి అలా అడుగుతున్నావు? ఖచ్చితంగా తను పని మీదే వెళ్ళుంటుంది. పని అయిపోగానే వస్తుంది, అంతే కదా శ్రీకర్? అవుతారా? సృజన కదా అర్థం కావటం లేదు. అబ్బాయి, నీకున్నన్ని తెలివితేటలు పాపం నా మేనకోడలికి లేవు కదా. అందుకే ఏం చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఏంటారా పొద్దున్నే వచ్చావు? ఈరోజు సండే కదా, ఆఫీస్ వర్క్ కూడా ఏమీ ఉండదు కదా. తార కూడా ఇంట్లో మనిషి కదా, అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. అందులో తప్పే ఉంది. అవును బావా, అయినా నువ్వేంటి రోజు కొత్తగా అడుగుతున్నావు? తారా, ఆ మాటలు నువ్వేం పట్టించుకోకు. బావలా జోకులు వేస్తూనే ఉంటాడు. అవును, నువ్వేంటి ఇంకా అలాగే ఉన్నావు? నువ్వు మర్చిపోయావా?
నీ ఫ్రెండ్ పెళ్ళుంది, మనం వెళ్ళాలని మొన్నే కదా చెప్పావు. అందుకే నేను వచ్చాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని నీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తుంది. మనం తొందరగా బయలుదేరాలి కదా. ఆ, అవును, లావణ్య పెళ్లి కదా. అసలు ఆ విషయమే మర్చిపోయాను. ఒక 5 minutes మనం వెంటనే వెళ్దాం. ఇద్దరు బయటకు వెళ్తారా? ఎక్కడికి? ఇక్కడ ఒక 200 కిలోమీటర్ల దూరంలోని ఒక రిసార్ట్ ఉంది. అక్కడ పెళ్లి జరుగుతుంది. మేమిద్దరం వెళ్ళాలి. అవునా? మీరిద్దరు ఏం వెళ్తారు? నేను కూడా వస్తాను. నేను డ్రైవ్ చేస్తాను, మీరిద్దరు హ్యాపీగా కూర్చోండి. ఆహా, నువ్వెందుకులే బావా, నా ఫ్రెండ్ పెళ్లి కదా, అందరూ ఆడవాళ్లే ఉంటారు. పెళ్ళ ఆడవాళ్ళకి జరగట్లేదు కదా, మగపిల్లాడుతుంది కదా జరుగుతుంది. అంటే మగవాళ్ళు కూడా ఉంటారు కదా. నేనొస్తే తప్పే ఉంది, నేను వస్తాను. అదేంటి శ్రీకర్, నువ్వొస్తే ఎలా? ఈరోజు చెన్నై నుంచి కొత్త లోడ్ వస్తుందని మన ఆఫీస్లో ఆల్రెడీ ఇంటిమేషన్ ఉంది కదా. నువ్వు నేను ఇద్దరం పోతే లోడ్ అంతా సరిగ్గా వచ్చిందో లేదో ఎవరు చూసుకుంటారు? నువ్వు అక్కడికి వెళ్ళాలని ఆదిత్య సార్ కూడా చెప్పారు కదా, మర్చిపోతే ఎలా? అబ్బా, ఆ సరుకు ఈరోజే రావాలా? సర్లేండి, మీరు వెళ్ళండి. నేను వెంటనే బట్టలు సర్దుకుంటాను. అవన్నీ నేను సర్దుతానులే. ముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు పదా. సరే, పద. తిక్క కుదిరిందిరా, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్తావా? ఇప్పుడు సృజన ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. నీ నుంచి సృజనని రక్షించుకోవడానికే నేను తారా సృజనని ఇక్కడి నుంచి తప్పిస్తున్నాం. తారా, ఇందాక నువ్వు మాట్లాడుతుంటే అడ్డుపడడం ఎందుకని ఏమీ మాట్లాడలేదు. బావ మనతో వస్తాను అంటే నువ్వెందుకు వద్దన్నావు? తను కూడా మనతో వచ్చుంటే మనకు సాయంగా ఉండేవాడు కదా. ఇప్పుడు వెళ్తుంది గోపి దగ్గరికే కదా. గోపిని నన్ను కలపాలని బావ కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు కదా. చూడు సృజన, అమాయకంగా నువ్వందరినీ నమ్ముతున్నావు, కానీ నీపై ప్రేమను చూపించే వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. ఏంటి తారా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? బావ నా గురించి, గోపి గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో నీకు తెలుసు కదా. ఆ వసుధ కూడా నాకెంతో సపోర్ట్ చేస్తుంది. ఏంటి తారా, నేను మాట్లాడుతూ ఉంటే కారు ఇక్కడ ఎందుకు ఆపావు? నీకు చాలా విషయాలు చెప్పాలి. నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియాలి. నువ్వు అనుకున్నట్టు నీ బావ మంచివాడు కాదు. నిన్ను గోపిని కలపాలని చూడడం లేదు. గోపిని చంపి నిన్ను పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తున్నాడు. దానికి వసుధ సపోర్ట్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరి చేతులు కలిపి గోపిని అంతం చేయాలనుకుంటున్నాడు.